జై శ్రీరామ్, జై కృష్ణ, భారతమాతకే జై. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ కొన్ని అంశాలు మీ ముందు ఉంచడం జరుగుతూ ఉంది. రానున్నటువంటి రోజుల్లో నేను పత్రికా సేవ ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను. పత్రిక సేవ నా సాక్ష్యాన్ని, నా అనుభవాన్ని, నా సాక్ష్యాన్ని, క్రైస్తవ్యంలో నేను మోసపోయినటువంటి అంశాల గురించి నా జీవిత చరిత్ర కొంచెం షార్ట్కట్లో ఒక పత్రిక నేను రాయడం జరిగింది. ఆ పత్రికని నేను అచ్చు వేయించి అనేకమైనటువంటి గ్రామాల్లో, అనేకమైనటువంటి జిల్లాల్లో ఆ పత్రికని నేను పంచాలనుకుంటున్నాను. నేను మత ప్రచారం కాదు, ఇది మన హిందూ ధర్మాన్ని రక్షించుకోవడం కోసం. క్రైస్తవ్యంలో మోసపోయినటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి తమ సాక్ష్యాన్ని హిందువులకు తెలియచేయడమే, పత్రిక రూపంలో తెలియజేసి నిద్రపోతున్నటువంటి హిందువులను మేల్కొల్పడమే. మరల హిందువులు క్రైస్తవులుగా మారకుండా, హిందువులు క్రైస్తవంలోకి వెళ్లకుండా మా యొక్క సాక్ష్యంతో వాళ్ళని నిద్రపోతున్నటువంటి హిందూ సింహాలను లేపి వాళ్ళని మేల్కోగా ఉంచాలన్నదే నా యొక్క అభిప్రాయం. కనుక నేను క్రైస్తవ్యంలో మోసపోయాను కనుక ఇక మిగిలిపోయినటువంటి మన హిందూ సమాజం అంతా కూడా మేల్కోవాలని, వాళ్ళు మోసపోకూడదని నా యొక్క సాక్ష్యాన్ని ఒక పత్రిక రూపంలో ప్రింట్ చేయించి అది అన్ని జిల్లాల్లో, అన్ని గ్రామాల్లో పంచాలన్నదే నేను ఒక ఆశయాన్ని పెట్టుకున్నాను. అది ప్రింట్ ఎంచడానికి ఒక్కొక్క గ్రామానికి లక్షల మంది జనాభా ఉన్నారు. ఒక్కొక్క సిటీలోని లక్షల మంది ఉన్నారు జనం. కనుక ఎంత పత్రిక ప్రింట్ ఎంచాలో ఒకసారి ఆలోచించండి. కనుక నేను పత్రిక అచ్చేయించి నేను ఆ పత్రికని సర్వే చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే క్రైస్తవులు గ్రామాల మీద పడి సువార్తలు ప్రకటిస్తూ ఉన్నారు. మనం ఎందుకు చూస్తూ ఊరుకోవాలి? మనం గమ్ముని మన పనులు మనం చేసుకుంటూ గమ్మునున్నాం కనుక వాళ్ళు మన దగ్గరికి వచ్చి సువార్త ప్రకటిస్తున్నారు. కనుక క్రైస్తవులు మోసపోయినటువంటి నేను హిందువుల దగ్గరికి వెళ్ళి నా సాక్ష్యాన్ని పత్రిక రూపంలో ప్రతి గుమ్మం గడప తొక్కుతూ వాళ్ళకి పంచుతూ నేను మేలుకొల్పాలన్నదే నా యొక్క అంశం. కనుక ఆ పత్రికను ప్రింట్ చేయించాలనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లోని లింక్ ఓపెన్ చేయండి. అక్కడ యూపీఐ ఐడియా ఉన్నది. ఎవరన్నా పత్రిక కోసం సపోర్ట్ చేయాలనుకుంటే తప్పకుండా మీ వంతు సహకారం చేయండి. అది కేవలము మన భారతదేశం యొక్క రక్షణ కొరకు, మన హిందువులను మేల్కొల్పడానికి కదా, మన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం చేసే ఒక ప్రయత్నమే, ఒక ప్రయోగమే సేవ. కానీ సహాయం చేయండి, అది మీ వంతు. ఇంకా పోతే డిస్క్రిప్షన్లో లింక్లోని వీడియో కూడా ఉంది. ఆ వీడియో కూడా చూడండి. ఎందుకు నేను అలా పత్రిక చేయాలనుకుంటున్నానో కొన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక ముందుకు వెళ్ళిపోదాం. మతోన్మాదం అనగా ఏమిటి? మతోన్మాదము అనగా ఏమిటి? మతోన్మాదులు ఎవరో మీకు తెలుసా కదా? మతోన్మాదం గురించిన ప్రశ్న గురించి మనం తెలుసుకుంటున్నాం. ఉన్న మతాన్ని విడిచిపెట్టి పరాయి మతాన్ని స్వీకరించడం, ఆ పరాయి మతాన్ని గొప్పగా చెప్పడం, కీర్తించడం, పుట్టిన గెడ్డ దేశ మతాన్ని దూషించడం, అవమానించడం, దేశీయ జెండాను, గ్రంథాలను వక్రీకరించడం, దేశీయ మన మతాన్ని దూషించడం, దేశ మతస్థులను భయక్రాంతులకు గురి చేయడం. అంటే మన దేశంలో ఉన్నటువంటి హిందూ మతాల్ని భయక్రాంతులు చేయడం. ఎలాగా? మార్కు సువార్త 16 వచనంలో చూస్తే, యేసును నమ్ముకుంటే మీకు రక్షణ, యేసును నమ్ముకోకపోతే మీకు నరకము. ఇదే సువార్త. క్రైస్తవ పాస్టర్లు హిందువుల దగ్గరికి వచ్చి హిందువుల్ని భయక్రాంతులు చేస్తూ ఉంటారు, భయపెడతా ఉంటారు. ఆ సువార్త తట్టుకొచ్చి హిందువుల్ని భయపెడతా ఉంటారు. యేసుని నమ్ముకోకపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు చచ్చినప్పుడు, యేసుని నమ్ముకుంటే పరలోకం పోతావని చెప్పి ఆ విదేశీ యొక్క క్రైస్తవ మతాన్ని మన నెత్తి మీద రుద్దాలని చెప్పి హిందువులను భయపెట్టడానికి గ్రామాల మీద, సిటీల మీద, జిల్లాల మీద దాడులు చేస్తూ ఉంటారు. ఇది తెలుసుకోవాలి. ఇంకేంటంటే, మన పూర్వీకులు ఆరాధించిన దేవుళ్ళను కాక పరాయి దేశ క్రీస్తును ఆరాధించడం. పరాయి దేశ క్రీస్తులు అంటే మన పూర్వీకులు ఆరాధించిన దేవుళ్ళని ఆరాధించకండి. పరాయి దేశం అంటే ఇశ్రాయేల్ దేశానికి సంబంధించినటువంటి
క్రీస్తును ఆరాధించాలని చెప్తారు వాళ్ళు. అంతేకాకుండా ప్రచారం చేయడమే కాకుండా ఆ క్రీస్తు గురించి నొక్కి చెప్తారు. ఇంకా మనకి వార్నింగ్ ఇస్తారు. బైబిల్లో ఉన్నటువంటి లేఖనాలని మనకు చూపిస్తూ వార్నింగ్లు ఇస్తూ ఉంటారు. దేవుడిని నిన్ను కాల్చేస్తాడు, నిన్ను చంపేస్తాడు, అగ్నిలో వేసేస్తాడు అని చెప్తూ ఉంటారు. ఇదంతా ఉన్మాదం. భారతదేశానికి రాముడు కాదు, శివుడు కాదు, కృష్ణుడు కాదు దేవుడు, యేసు ఒక్కడే దేవుడు అని హిందువుల దగ్గరికి వచ్చి ప్రకటిస్తారు. ఇది అసలైనటువంటి ఉన్మాదం. ఉన్న మతాన్ని విడిచిపెట్టి ఉన్న మతం అనగా హిందూ మతంలోనే ఉన్నారు వాళ్ళు. హిందూ మతాన్ని విడిచిపెట్టి విదేశీ మతమైనటువంటి క్రైస్తవ మతాన్ని స్వీకరించి అక్కడ మత సిద్ధాంతాలన్నింటిని కూడా నేర్చుకొని ఆ బైబిల్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా మైండ్కి విషయాన్ని ఎక్కించుకొని అది తిరిగి మన హిందువుల దగ్గరికి వచ్చి మన హిందూ సనాతన ధర్మం దగ్గరికి వచ్చి వీళ్ళు యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉంటారు, సువార్త చెప్తూ ఉంటారు. ఉన్మాదులు ఎవరు? ఉన్న మతాన్ని విడిచిపెట్టేసి పరాయి మతాన్ని స్వీకరించి మళ్ళీ మన దగ్గరికి వచ్చి చెప్తున్నారు చూడు, వీళ్ళు ఉన్మాదులు. హిందువులు ఉన్మాదులు కారు. ఎందుకంటే వారు ఉన్న మతంలోనే ఉన్నారు, పనులు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు కనుక ఏ మతాన్ని నమ్ముకోమని చెప్తలేదు కనుక హిందువులు ఎందుకు ఉన్మాదులు అవుతారు? అసలు హిందువుని ఉన్మాది అని పిలవడానికి కూడా క్రైస్తవులకి అర్హత లేదని నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. అంతేకాకుండా మతోన్మాదులు ఎవరో మీకు తెలుసా? హిందువులు ఎక్కడ ఎప్పుడు మత ప్రచారం చెయ్యరు. ఇది 100% నిజం. ఎప్పటికీ జరగవు కనుక ఉన్మాదులు పేరు హిందువులకి వర్తించదు. అయితే ఒక పాస్టర్ బోధకు ఒక హిందువు మోసపోయి క్రైస్తవ్యం స్వీకరించి తమ మతాన్ని విస్మరించి క్రైస్తవ మత సిద్ధాంతాలకు ఆకర్షితుడై తను చెడిందే కాక ఇతరులను కూడా చెడగొట్టాలి అనే ఆలోచనతో హిందువులకు సువార్త ప్రకటించడం, వాళ్లకు కూడా క్రైస్తవంలోకి లాగేయాలి అని చెప్పే ఆలోచనలతోని వస్తూ ఉంటాడు వాడు క్రైస్తవ్యం స్వీకరించిందే కాకుండా హిందువులను కూడా క్రైస్తవులుగా మార్చాలని చెప్పి హిందువుల దగ్గరికి వచ్చి విదేశీ మతం ఆ యొక్క బైబిల్ గురించి హిందువుల దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటాడు. ప్రతి క్రైస్తవుడు, ప్రతి పాస్టర్, ప్రతి బిషప్, ప్రతి రెవరెండు పొద్దున్న లేస్తే వాళ్ళు సువార్త ఎవరికి ప్రకటించాలనుకుంటారు? హిందువుల్ని మార్చేయాలి. భారతదేశంలో ఒక్క హిందువు కనిపించొద్దు, మొత్తం హిందువులందరినీ మార్చేయాలి, క్రైస్తవ దేశం కింద మార్చేయాలి. మరి ఎవరికి ప్రకటిస్తారు సువార్త అంటే ఏంటి? విదేశీ మతాన్ని నమ్ముకోవాలి, యేసుని దేవుడిగా ప్రకటించి మన భారతీయ సంస్కృతిని అంతటిని కూడా తొక్కేసి మన దేవుళ్ళని అందరిని కూడా తొక్కేసి యేసుని మాత్రమే పైకి లేపాలి. ఉన్మాదం అంటే ఏంటి? ఇదే ఉన్మాదం అంటే. పరాయి మతాన్ని స్వీకరించి తిరిగి మన దగ్గరికి వచ్చి చెప్తున్నాడు ఈడే ఉన్మాది. హిందూ ఎప్పుడు కూడా ఉన్మాది కాడు. మత ప్రచారం ఎప్పుడు చేసుకోడు, తన మతాన్ని గురించి ఎక్కడ కూడా ప్రచారం చెయ్యడు. తన పనిలో తను ఎప్పుడు కూడా బిజీగానే ఉంటాడు హిందువు. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేంట్లో బిజీగా ఉంటాడు? మత ప్రచారం చేయటంలో, హిందువుల్ని క్రైస్తవులుగా మార్చే విషయంలో, ఆలోచనలో, మార్గాల్లో బిజీగా ఉంటాడు. వాడే ఉన్నది. ఇది హిందువులు తెలుసుకోవాలి. దానికి డిస్క్రిప్షన్లోని లింక్ ఉంది, ఆ వీడియో చూడండి. యూపీ ఐడి కూడా ఉంది. మీకు ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే చేయండి. రానున్నటువంటి రోజుల్లోని పత్రిక ప్రింట్ చేయించి భారీ ఎత్తున అనేకమైనటువంటి గ్రామాల్లో నా సాక్ష్యాన్ని నేను పంచాలనుకుంటున్నాను. అలా పంచడం వల్ల ఏమవుతుందంటే చాలామంది హిందువులు మేల్కొంటారు, చాలామంది హిందువులు రెడీ అవుతారు. వాళ్ళు కూడా దాన్ని చూసి ఇతర క్రైస్తవులు కూడా మారతారు, వాళ్ళు కూడా ఇదే మార్గంలోకి వస్తారు, వాళ్ళు కూడా హిందుత్వంలోకి వస్తారు. ఇది ప్రతి హిందువు ఇది తెలుసుకోవాలి, క్రైస్తవులు కూడా మారాలని నేను ఆశిస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.